ఎగ్జిట్ టు ఐస్లాండ్. ఇటు వెళ్తే ఎగ్జిట్ అండి, కానీ మనం ఇప్పుడు ఇటు వెళ్ళొద్దు, మనం ఇటు వెళ్దాం. ఎందుకంటే మనకి ఇంకో ఫ్లైట్ ఉంది టు గ్రీన్లాండ్. ఆల్మోస్ట్ 4 hours వెయిటింగ్ తర్వాత స్టార్ట్ అయింది. ఇదే మన గేట్. Thank you for choosing Iceland Air and we wish you a pleasant flight. గ్రీన్లాండ్ కి మనం ఐస్లాండ్ క్యాపిటల్ సిటీ అయిన రెక్యావిక్ నుంచి స్టార్ట్ అయ్యాం. ప్రస్తుతానికి మన ఫ్లైట్ అంతా కూడా గ్రీన్లాండ్ యొక్క ఐస్ షీట్స్ మీద ఉందన్నమాట. మొత్తం మంచి కింద అంతా మన ఫ్లైట్ కింద. ఇప్పుడు రాత్రి 8:45 అవుతుంది. అయినా సరే ఇంకా సూర్యుడు మన ముఖానికి కొడుతున్నాడు, అంత ఎండ ఉంది. ఇంకా ఏదో సాయంత్రం ఈవినింగ్ సన్లా ఉంది. గ్రీన్లాండ్ లో ల్యాండ్ అయిపోతున్నాం. ఆల్మోస్ట్ నుక్ సిటీ పైన ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ల్యాండ్ అయిపోతాం. మొత్తం అంతా రాకీగా ఉంది, డిఫరెంట్ ల్యాండ్స్కేప్స్. Dear passengers, welcome to Nuuk, where the local time is 17 minutes past 9. ఈ ఫ్లైట్ చాలా పెద్ద ఉంది. సైడ్ 3, ఈ సైడ్ 3, 6 సీట్లు మొత్తం. బాగుంది ఇది. ఎంట్రింగ్ గ్రీన్లాండ్. గ్రీన్లాండ్ లో మొదటి అడుగు. ఇంత ఎయిర్పోర్ట్, ఇది కూడా చాలా చిన్న ఎయిర్పోర్ట్ ఉంది. సో మనం ఇప్పుడు గ్రీన్లాండ్ క్యాపిటల్ సిటీ అయిన నుక్ వచ్చాం. నుక్, NUUK, నుక్. ఇక్కడ వీళ్ళు గ్రీన్లాండ్ అనే లాంగ్వేజ్ మాట్లాడతారు. మీరు చూసారా, కంప్లీట్ చాలా డిఫరెంట్ ఉంది వర్డింగ్స్. ఎగ్జిట్ టు నుక్, మేబీ నుక్ ని నుమ్ముట్ అంటారేమో. అనియార్ తోర్ తాఫిక్. గ్రీన్లాండ్ లో టాయిలెట్ చూసారా, పెరు సుయర్ సార్ తార్ ఫిట్. అంతంత పెద్ద పెద్ద పేర్లు ఉంటే ఎలా పలుకుతామేమో. నథింగ్ టు డిక్లేర్ అంటే ఎలా ఉందో చూసారు. అది ఎయిర్పోర్ట్ నుంచి సిటీ సెంటర్కి వెళ్ళడానికి గ్రీన్లాండ్ excursions.net అని ఒక వెబ్సైట్ ఉందండి. అందులో మనం ఆన్లైన్లో పే చేసేస్తే డైరెక్ట్గా బస్సు ఉంటుంది. ఎయిర్పోర్ట్ బయట అది ఎక్కేయచ్చు. ఇప్పుడు మేము ఎక్కినట్టు బస్సు అనమాట. వీడు క్యాష్ కానీ కార్డు పేమెంట్ కానీ యాక్సెప్ట్ చేయట్లేదు. సో ఆన్లైన్లో పే చేయమంటున్నాడు. కార్డు మిషన్ ఏదో పడైపోయిందంట. 95 డానిష్ క్రోనా పడింది మనిషికి. చలి విపరీతంగా ఉంది. అమ్మా మామూలుగా లేదు అసలు. సరిపోవు మన లేయర్స్. వెంటనే రూమ్కి వెళ్ళంటే థర్మల్స్, మంకీ క్యాప్ మొత్తం అన్ని పెట్టేయాలి, లేదంటే పని అవ్వదు. చూసారు కదా, వన్ ఆఫ్ ది స్మాలెస్ట్ ఎయిర్పోర్ట్ ఇది. కొత్తది కూడా. లాస్ట్ ఇయర్ అంటే November 2024లో ఓపెన్ చేశారు దీన్ని. ఇది న్యూయెస్ట్ పార్ట్ ఆఫ్ నుక్ అంట. ఈ మధ్యనే కన్స్ట్రక్షన్ చేశారు. మనం ఇప్పుడు ఓల్డ్ పార్ట్ సిటీ సెంటర్కి వెళ్తున్నాం. అది ఈ సముద్రానికి యువతల పక్క ఉంది. ఈ ఊరికి శ్మశానం అన్నమాట. ఇది ఆల్మోస్ట్ సిటీ సెంటర్ దగ్గరలో ఉంది. కాకపోతే చూసారు కదా, మొత్తం నిండిపోవడం వల్ల మళ్ళీ కొత్తగా ఇంకొక ల్యాండ్ అలొకేట్ చేశారంట శ్మశానం కోసం. అదేమో ఊరు చివరి ఉంది. అది మనది హౌస్ నెంబర్ 9లో ఈరోజు స్టే. చలి చాలా దారుణంగా ఉంది. జస్ట్ ఇప్పుడే రూమ్కి వచ్చేసాం. ఈ 2 బెడ్లు. కిచెన్, హాలు, బాత్రూమ్, అన్నిటికంటే ఇంపార్టెంట్ అద్భుతమైన బాల్కనీ. బాల్కనీ నుంచి వ్యూ అదిరిపోయింది, మామూలుగా లేదు. ఫైనల్గా మనం గ్రీన్లాండ్కి వచ్చేసామండి. క్యాపిటల్ సిటీ నుక్లో ఉన్నాం. ల్యాండ్ అయిన వెంటనే చేద్దాం అనుకున్న పని ఏంటంటే ఇదండి. మీ అందరికీ హ్యాపీ 79th ఇండిపెండెన్స్ డే ఫ్రమ్ గ్రీన్లాండ్. క్యాపిటల్ సిటీ నుక్లో ఉన్నాం మనం. చాలా ఆనందంగా ఉంది నాకు ఇక్కడ ఫ్లాగ్ ఎగరేయడం. గ్రీన్లాండ్కి వెళ్ళడం ఏంటి, అది కూడా August 15th రోజున రావడం ఏంటి. గ్రీన్లాండ్కి వస్తారని ఎప్పుడూ అనుకోలేదు. బట్ సో హ్యాపీ అండి. ఇప్పుడు టైం వచ్చేసి నైట్ 11 అవుతుంది. అయినా సరే ఇంకెంత వెలుగుందో చూసారా, చాలా బాగుంది. కానీ గాలి ఎక్కువ ఉంది, చలి, చేతులు కూడా మంటలు ఎక్కువ వస్తున్నాయి. సో మనం ఇక్కడ 10 days ఉండబోతున్నాం. ఈ 10 days డ్రోన్ షాట్లు అన్నీ అదరగొడతాను. మీరు మంచిగా చూసి ఫాలో అవుతూ ఉండండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ముందేమనుకున్నామంటే ఫర్ ఐలాండ్స్కి వెళ్తున్నాం కదా, సో గ్రీన్లాండ్కి ఒక ప్రాక్టీస్లా ఉంటుంది. అది వెదర్కి అలవాటు అయిపోతాం అనుకున్నాం. అసలు సంబంధమే లేదండి. ఫర్ ఐలాండ్స్ ఎంత హైగా ఉంది, గ్రీన్లాండ్ చేతులు మంటలు మామూలుగా రావట్లేదు, దోలు తీరిపోతుంది.
చాలా చల్లగా ఉంది, చాలా గాలి ఉంది. నిన్న చాలా దారుణంగా ఉందంటే వెదరు. ఈ రోజు కొంచెం పర్లేదు, మనకి బెటర్గా ఉంది. కానీ క్లౌడ్స్ మాత్రం క్లియర్ అవ్వలేదు. లేదంటే మీరు సన్సెట్ కూడా చూద్దురని చెప్పేసి అన్నాడు. సన్సెట్ అయితే మనకు కనపడతలేదు, ఇంకా కనపడదు కూడా. ఈరోజు 11:30 అవుతుంది, ఇంకా చూసారు చీకటి పడలేదు. జనరల్గా 10:30కి అవుద్ది, 10:40కి అలా సన్సెట్. అర్ధరాత్రి ఒక 1-2 అవర్స్ కొంచెం చీకటి ఉంటుంది, కొంచెం డిమ్ ఉంటుంది అంతే, చీకటి మాత్రం పడదు. రూమ్కి వచ్చేసాము, కాకపోతే పక్క రూమ్లోనే ఓనర్స్ ఉంటున్నారు. సో అందుకు చాలా సైలెంట్గా మాట్లాడుతున్నాను, ఎక్కువ సౌండ్ చేయకుండా. కిచెన్, ఈ సోఫా ఏరియా అంతా షేరింగ్ అనమాట. ఓనర్స్ ఉండి బెడ్రూమ్, పక్క బెడ్రూమ్ మాది. రూమ్కి 15,000 అయింది. 2 రోజులు ఉంటున్నాం మనం. ఫర్ ఐలాండ్స్ కంటే తక్కువైంది యాక్చువల్గా, ఎందుకంటే షేరింగ్ కాబట్టి. బట్ 15,000 అన్నా కూడా ఎక్కువే, బట్ ఇట్స్ ఓకే. సో ఒక్క మనిషికి 7,500 పడినట్టు 2 రోజులకి. చాలా దారుణంగా ఉంది చలి. రేపటి నుంచి ఫుల్ ఎక్విప్మెంట్, మొత్తం ఫుల్ అన్ని లేయర్స్ అయిపోతే పని అవ్వదు. చేతులు మంటలు మామూలుగా రావట్లేదు. సో ఈ వీడియో ఇక్కడితో ఆపేస్తున్నాను. గ్రీన్లాండ్ చూసారు కదా, ఇప్పుడు రేపటి నుంచి అసలైన ఎక్స్ప్లోరింగ్ స్టార్ట్ అవుద్ది. అద్దరకూడదాం మనం.